జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మీకు చూస్తుంటే తెలిసిపోతుంది కదా, ఏదో కొత్త రకం రెసిపీ ట్రై చేసింది గాయత్రి అని. అవునండి, ఈ చలికాలంలో స్పెషల్గా చేసుకునే రెసిపీ ఇది. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే, కానీ ఎక్కువగా ఈ కాలంలోనే చేసుకుంటారు. పెళ్ళిళ్ళలో వాటిలో చాలా స్పెషల్గా సర్వ్ చేస్తూ ఉంటారండి. ఇది నార్త్ ఇండియన్ పెళ్ళిళ్ళలో అయితే ఎక్కువ ఉంటుంది. ఏమి కాదండి, ఇది మూంగ్ దాల్ హల్వా, పెసరపప్పుతోటి అనమాట. ఇది రాజస్థాన్ స్పెషల్. అక్కడైతే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సీజన్లో అయితే ఆల్మోస్ట్ ప్రతి స్వీట్ షాప్లోనూ దొరుకుతుంది. దీనికోసం ముందు మనం ఒక కప్పు కానీ గ్లాస్ కానీ కొలత పెట్టుకుని పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక కడాయిలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ పెసరపప్పు కాస్త రంగు మారి మళ్ళీ పొడి పొడిగా వచ్చే వరకు వేయించుకుని ఆ చల్లారిన తర్వాత కొంచెం ఇలా రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. అంటే అది ఎలా ఉండాలంటే కన్సిస్టెన్సీ గోధుమ పిండిలో కొంచెం గోధుమ రవ్వ కలిపితే ఎలా ఉంటుంది అన్నట్టు అలా ఉండాలి. కొంచెం పిండిలాగా కొంచెం రవ్వలాగా అలా రావాలి. నెయ్యి కూడా యాక్చువల్లీ కొలతేనండి, నేను అప్రాక్సిమేట్గా వేశాను. కానీ ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు నెయ్యి, ఒక కప్పు పంచదార, 2 కప్పులు పాలు కానీ నీళ్లు కానీ తీసుకోవాలి. సో ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. బాదం పప్పు లక్కీగా కట్ చేసిందే దొరుకుతుంది అనమాట ఒక షాప్లో. అక్కడి నుంచి ఎప్పుడు నేను కట్ చేసింది కూడా తెచ్చుకుంటాను. సో ఇప్పుడు అవన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాక ఒక 2 టీ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ, ఒక 2 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. వేసుకుని అది మాడకుండా ఇది త్రూ అవుట్ సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి. అది కొంచెం ఒక 30 సెకండ్స్ వేగిన తర్వాత మనం ఈ వేయించి పొడి చేసి పెట్టుకున్న పెసరపప్పు పొడి ఉంది కదా, అది వేసుకుని ఉండకట్టకుండా సిమ్లో పెట్టుకుని స్టవ్ అలా కలుపుతూ ఉండాలి. ఈ లోపల నేను పాలతో చేస్తున్నానండి, నీళ్ళతో కూడా చేసుకోవచ్చు. ఒక 2 గ్లాసులు పాలు, ఒక గ్లాస్ పంచదార, కొంత కుంకుమ పువ్వు అన్నీ వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. నేను చెప్పడం మర్చిపోయాను, ఇందాక పెసరపప్పు మిక్సీ పడుతున్నప్పుడే నేను అందులోనే యాలక్కాయలు ఒక 3 యాలక్కాయలు వేసి మిక్సీ పట్టేశాను. సో ఆ ఫ్లేవర్ దానికి మంచిగా పడుతుందని. సో ఓ పక్కన పాలు మనకు పంచదార కరిగితే చాలన్నమాట. ఇంకా కొంచెం ఎక్కువసేపు మరిగినా కూడా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అది రెడీ అయిన తర్వాత నేను ఈ పెసరపప్పు కింద స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడివేడి పాలు ఈ వేడివేడి పెసరపప్పు మిశ్రమంలో పోస్తున్నాను. అంతా ఒకేసారి పోయకూడదు, మీదకు వచ్చేస్తుంది. కొంచెం జాగ్రత్త, దూరంగా నుంచోండి. 2 వేడిగా ఉన్నాయి కదా. మనం కడా ప్రసాద్ చేస్తాం కదా ఆటా హల్వా, దానికి కూడా ఇదే ప్రొసీజరు. సో అప్పుడు కూడా ఇలాగే మనం వేడివేడివి పోస్తూ కొంచెం కొంచెం పోస్తూ కలుపుతూ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం పాలన్నీ ఇందులోకి అబ్జార్బ్ అయ్యే వరకు మనం అలా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు అన్నీ పోసేసాం అనుకున్న తర్వాత మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లోనే పెట్టుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది అనమాట. ఆ మాడిపోయిన వాసన మనకి బాగుండదు, టేస్ట్ బాగుండదు. అలా కలుపుతూ ఉంటే ఇలా దగ్గర పడిపోయింది చూసారా. ఇలా తిప్పాలండి, ఎక్కువసేపే కలుపుతూ ఉండాలి. నేను వేసిన నెయ్యికి ఏమైందంటే కరెక్ట్గా సరిపోయింది, అందుకని నెయ్యి వదలట్లేదు అనమాట ఈ పిండి. సో అప్పుడు నాకు తెలిసింది మనం వేసింది కరెక్ట్గా సరిపోయింది. కొంచెం ఊజ్ అవుట్ అయ్యే వరకు మనం వేసుకోవాలన్నమాట. అందుకని ఇంకొక 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను నేను. అది ముందైనా వేసుకోవచ్చు, ఇప్పుడైనా వేసుకోవచ్చు, చూసి వేద్దాంలే అని నేను కొంచెం తక్కువ వేశాను. సో ఇలా మనం దాన్ని కలుపుతూ ఉడకపెట్టుకుంటూ ఉండాలి. మీరు ఆ పాలు పోసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 20-25 మినిట్స్ అయితే ఇలా కలపాలండి. అంత పెద్ద వీడియో అయితే నేను మీకు షేర్ చేయలేను కాబట్టి నేను ఎడిట్ చేసి అవసరమైనంత మటుకు మీకు చూపిస్తున్నాను. మీకు ఇది ఉడికిపోయిందని ఎలా తెలుస్తుందంటే ఇలా కలుపుతుంటే చూసారా లైన్లు పడుతున్నట్టు వస్తుంది చారల్లాగా. అది కాక స్టవ్ కింద అంటుకోదు కూడా అనమాట. ఈ లోపల మా ఉజ్వల్ వచ్చాడు, చాలా మంచి వాసన వస్తుంది, ఏం చేస్తున్నావు అంటూను. సో కొన్ని డ్రై ఫ్రూట్స్ మనం వేయించి పెట్టుకున్నవి ముందు ఈ పిండిలో ఈ హల్వాలో వేసి కలుపుకొని కొన్ని పక్కన పెట్టుకుంటే మనం పైన మళ్ళీ కప్లో వేసుకున్నాక గార్నిషింగ్కి కూడా ఉపయోగించుకోవచ్చు.
అందరూ ట్రై చేయండి. ఈ సీజన్లో ఎస్పెషల్లీ మనకి హైదరాబాద్లో బాగా చలిగా ఉంది కదా ఇప్పుడు, వేడి వేడిగా ఇది నైట్ టైం డిన్నర్ అయిపోయాక తినడానికి చాలా చాలా బాగుంటుందన్నమాట. మీ అందరూ కూడా ఇది తప్పకుండా ట్రై చేస్తారని, మీరు చేశాక ఎలా వచ్చిందో నాకు చెప్తారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇదండి ఈరోజు నా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై